నిన్న సభలో జరిగినటువంటి తీరుని మీరు కూడా చూసి ఉంటారు, అందరూ తెలంగాణ సమాజం కూడా చూసింది టీవీలలో. సభ నడుస్తున్నటువంటి తీరుని ఎట్లా చూస్తారు మీరు? అంటే సభా నాయకుడు ఒక ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నప్పుడు, అపరిపక్వతతో ఉన్నప్పుడు సభ ఇట్లాగే ఉంటుంది. ఎందుకంటే సభానాయకుడు అని అంటారు, సభను నడిపించే వ్యక్తి ఆయన. స్పీకర్ గారు ఉన్నా కూడా సభ యొక్క వ్యవహారాలన్నీ కూడా ఆయన వ్యవహార శైలి మీద ఆధారపడి ఉంటాయి. బట్ ఆయన మాటలో హుందాతనం లేదు, చౌకబారు రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు ఎప్పుడు. ఒకటి ఏంటంటే తను మంత్రి కాలేదు, ఎప్పుడు నేరుగా ఎమ్మెల్యే ఉన్నాడు, తర్వాత ఎంపీగా ఉన్నాడు, అసెంబ్లీకి వచ్చాడు. కానీ ఎమ్మెల్యేగా ఆయన 2 టర్ములు ఉన్నాడు. 2 టర్ములు ఉన్నప్పుడు అవగాహన పెంచుకోవాలి. మంత్రిగా లేకపోయినా కూడా ప్రజలు ఆయనకు ఒక ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా రైజ్ కావాలి, ఆయన ఎదగాలి, హుందాతనం ఉండాలి, నేర్చుకునే తత్వం ఉండాలి. అక్కడ వాళ్ళు చాలామంది ఆయనకంటే సీనియర్స్ ఉన్నారు, ఆయనతో ఉన్న మంత్రులు ఆయనకంటే సీనియర్సే. అసెంబ్లీలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆయనకంటే సీనియర్సే. నేర్చుకోవాల్సింది పోయి చాలా అపరిపక్వతతోని ఇష్టం వచ్చినట్టుగా నోటి దురదతోని వ్యాఖ్యానాలు చేయడము, అవతల వ్యక్తుల యొక్క మనసు గాయపరిచేలాగా మాట్లాడడము, ఈ అసెంబ్లీని ప్రజలు చూస్తున్నారనే సోయి లేకుండా వ్యవహరించడం అనేది చాలా ఆక్షేపణీయం. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఒక ఇంటర్వ్యూలో చెప్తే నేను సంతోషపడ్డా. నేను జెడ్పీటీసీగా రాజకీయం మొదలుపెట్టాను, అక్కడ జెడ్పీటీసీగా ఏం అవగాహన ఉండాలనో అది పెంచుకున్నాను. ఆ తర్వాత నేను ఎమ్మెల్సీ అయినాను, అక్కడ ఏం అవగాహనతో ఉండాలనో నేర్చుకున్నాను. తర్వాత ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎక్కడైతే నేను ఎదుగుతున్నానో దానికి తగ్గ అవగాహనను నేను పెంచుకుంటూ వచ్చిన. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా కాబట్టి త్వరలోనే నేను ఆ స్థానానికి న్యాయం చేసే విధంగా నేను రైజ్ అవుతా, నేను ఎదుగుతానన్నాడు. వెల్కమ్ చేశాను నేను, మంచి అభిప్రాయం. అది ఎదగాల్సిన అవసరం ఉంటుంది, పుట్టుకతోనే ఎవరు విఘ్నులు కాదు. అయితే అతను ఒక నెగటివ్ ఉదాహరణగా మిగిలిపోతాడు అసెంబ్లీలో. ముఖ్యమంత్రులలో ఇంత చౌకబారు రాజకీయం చేసిన ముఖ్యమంత్రి నేను చూడలేదు. సరే, ఇప్పుడు ఎదిగే దశ కాబట్టి ఎక్కువ కామెంట్ చేయను. నేను ఎదగాలని కోరుకుంటున్నా, రైజ్ కావాలని కోరుకుంటున్నా. ఈ అవతలి వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు హుందాతనంగా ఉండాలి. వాళ్ళ మనసులను గాయపరిచే మాటలు, వ్యక్తిగత దూషణలు అసలే అసెంబ్లీని వేదిక చేసుకొని ఎవ్వరూ మాట్లాడకూడదు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ, నాయకులు కానీ, నాయకుల వెంట ఉన్న అధికార పార్టీ వాళ్ళు కానీ. అవతల ఎప్పుడు కూడా వ్యక్తులను టార్గెట్ చేయకూడదు, వ్యక్తుల యొక్క మైనస్ పాయింట్లను హైలైట్ చేయకూడదు. ఇది ప్రజలకు చట్టాలు చేసే సభ, చట్టాలను అమలు చేయడంలో ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళ కోసం నిలబడే సభ ఇది. ఇది కేవలం అపోజిషన్ వాళ్ళ మీద పైచేయి సాధించడం అనేది లక్ష్యంగా పెట్టుకోకూడదు. ఎప్పుడు మీరు చేయలేకపోయారు, మేము చేస్తున్నామని చెప్పండి. మీకంటే మెరుగైన విధానాలను మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పండి. కానీ నీ వెనుక కూర్చున్న అక్కలు మమ్మల్ని ముంచి అక్కడి వేన్లు మిమ్మల్ని ముంచుతారు, ఇది ఏమమ్మా కామెంట్స్ అవసరమా? అసందర్భం. మామూలుగా మనకు తెలంగాణలో నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అవుతుంది. బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది, జూబ్లీ బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది. అంటే ఈ వ్యాఖ్యానాలు చాలా హేయమైనవి, ప్రతి ఒక్కరు దాన్ని ఖండించాలి. రేవంత్ రెడ్డి గారు కూడా సభ సాక్షిగా అన్నారు కాబట్టి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ సాక్షిగా ఆయన క్షమాపణలు చెప్పాలి సబితా ఇంద్రారెడ్డికి, తర్వాత కేటీఆర్కు. బస్ స్టాండ్లో కూర్చోమన్నందుకైనా ఆయన క్షమాపణలు చెప్పాలి, ఇంకోసారి రిపీట్ చేయకూడదు. ఆయన మొన్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాట అన్నారు. అంతకుముందు అయితే అసలు ఎంత దారుణం అంటే, ఒక వీధి రౌడీ మాట్లాడినట్టుగా పేగులు మెడకేసుకుంటా, పండబెట్టి తొక్కుతా, వీధి రౌడీ భాష అది, ఒక ప్రజాప్రతినిధి భాష కాదు అది. ఆయన ఏమనుకున్నా పర్వాలేదు, నా మిత్రుడే. బట్ ఆయన మాట్లాడిన మాటలు మాత్రం వీధి రౌడీ మాటలు మాట్లాడాడు. సరే, ఎన్నికల కోసం మాట్లాడాడు, చిల్లర రాజకీయం చేస్తున్నాడు అనుకున్నాం. పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాక ఒక మీడియా కాన్ఫరెన్స్లో నేను ఇప్పటిదాకా రాజకీయం చేశాను, ఇప్పటి నుంచి నేను ఉంటా రాజకీయం చేయను అన్నాడు. కానీ ఇంకా ఘోరంగా ఆయన రాజకీయం చేస్తున్నాడు, అవసరం లేని రాజకీయం చేస్తున్నాడు. ఆయన తన సైజ్ పెంచుకోవడానికి ప్రతిపక్షాన్ని చిన్నగా చేయాలనే ఆలోచన సరైనది కాదు. ఇది మాత్రం చాలా దుర్మార్గమైన మాట్లాడే మాటలు. ఒక తెలంగాణ పరువు తీస్తున్నాడు, తెలంగాణ అసెంబ్లీ పరువు తీస్తున్నాడు. 10 ఏళ్ళు తెలంగాణలో అసెంబ్లీ బాగా నడిచింది. అసెంబ్లీకి మచ్చ తెచ్చే పని మళ్ళీ రేవంత్ రెడ్డి చేశాడు గతంలో. మార్షల్స్తో గెండించుకోవాల్సిన పరిస్థితి. ఆయన తెలుగుదేశం నాయకునిగా ఉన్నప్పుడు అదే అసెంబ్లీలో ఎన్నోసార్లు ఆయనను సభ నుంచి బహిష్కరించారు. అంటే ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హుందాగా నడుచుకోలేదు, సభానాయకుడు అయినప్పుడు హుందాగా నడుచుకోలేదు. ప్రజలు గమనిస్తున్నారు. ఇటువంటి వ్యక్తిని శాశ్వతంగా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఉండనియరు. కాబట్టి ఆయన తను బాగు చేసుకొని హుందాగా ఉన్నట్టయితే, తను చేసిన తప్పులో క్షమాపణలు చెప్పినట్టయితే ప్రజల్లో ఒక ఆకర్షణీయమైన నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంటుంది. లేకుంటే ఇదే ఆయనకు చివరి టర్మ్ అయిపోతుంది.